భగవద్గీత ధారావాహిక 192 7 విజ్ఞాన యోగము 7వ అధ్యాయము 15 వ శ్లోకము న మాం దుష్కృతినో మూగాంహ ప్రపద్యంతే నరాధమాన్హ మాయాపహరుతజ్ఞాన ఆసురం భావమాశ్రితాన్హ దుష్కృతులు మూడులు నరులలో అధములు నా మాయతో కప్పబడిన జ్ఞానము కలవారు ఆసురీ భావమును ఆశ్రయించినవారు ఇటువంటివారు నన్ను ఆశ్రయించలేరు నన్ను పొందలేరు ఇటువంటివారు పరమాత్మను పొందలేరు పరమాత్మ గురించి తెలుసుకోవడం లేదు అంటే దుష్కృతులు మూడులు నరాధములు మాయచేత వారిలో ఉన్న జ్ఞానము కప్పబడినవారు ఆసురీ భవం కలవారు వీరంతా నా గురించి తెలుసుకోలేరు నన్ను పొందలేరు పైన చెప్పబడిన లక్షణములు అన్ని రజస్తమోగుణముల వలన వృద్ధి పొందుతాయి ఈ రెండు గుణములు మానవులను దానవులుగా అసురులుగా మార్చివేస్తాయి వారు దుష్కృతులు అంటే చెడ్డపనులు చేయకూడని పనులు చేసేవారు అటువంటివారు చేయవలసిన పనులు చేయరు కొంతమంది పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోకుండా కేవలం దేవాలయాలకు వెళ్లడం పూజలు చేయడం నివేదనలు అర్పించడం దానికి మించిన కోరికలు కోరడం ఆ కోరికలు తీరకపోతే ఈ దేవుడికి మహిమ లేదనుకోవడం అక్కడితో ఆగిపోవడం తనను గురించి కాని పరమాత్మ గురించి కాని తెలుసుకోకపోవడం ఇటువంటివారు దేవుడిని కేవలం తమ కోరికలు తీర్చుకోడానికి అంటే తమ స్వార్థానికి వాడుకుంటారు తప్ప భక్తితో కాదు కాని వీరు తమను తాము భగవద్భక్తులము అని చెప్పుకుంటారు ఆడంబరంతో ఆర్భాటాలతో ఇతరుల మెప్పు కొరకు పూజలు చేస్తారు ఇంక మూడులు అంటే వాళ్లకు తెలియదు ఒకరు చెప్పింది వినరు వారికి తెలియదు అన్న విషయం వారికి తెలియదు 4 గ్రంథాలు చదివినవాడు నాకు అంతా తెలుసు అనుకుంటాడు అక్కడే ఆగిపోతాడు మాయలో పడిపోతాడు సన్మానాలు సత్కారాలు పొగత్తలు వీటి మాయలో పడిపోతాడు తాను ఏం చెబితే అదే వేదం అనుకుంటాడు అంటే లేనిది ఉన్నట్టు భ్రమించేవాడు అశాశ్వతమైన ప్రాపంచిక సుఖాలు శాశ్వతము అని భావించి వాటికోసం పాకులాడేవాడు ఇంకా కొంతమంది ఉన్నారు వారు నరాధమాన్హ అంటే నరులలో అధములు అధోగతిలో ఉన్నవారు నరాధములు అంటే తాము మానవులము అని మానవత్వం మన లక్షణము అని మరిచిపోతారు హింసలో మునిగి తేలుతుంటారు తినడం తాగడం స్త్రీసుఖాలు అనుభవించడం ఇతరులను హింసించడం మత్తులో నిద్రపోవడం ఇవే వీరి లక్షణాలు ఆసురీభావమాశ్రిత అంటే ఆసురీభావము కలవారు తన ఎదుట అందరూ మరణిస్తున్నా తాను మాత్రం కలకాలం జీవించి ఉంటాను అనే భావన కలవారు అందుకే అసురుడు ఎవరు తపస్సు చేసినా తనకు ఎవరివలన దేనివలన చావు రాకూడదు అనే కోరుకున్నారు కాని ఈ జననమరణ చక్రం నుండి విముక్తిని కోరుకోలేదు కాబట్టి అసురులు అంటే తాము కలకాలం జీవిస్తూ విషయవాంఛలలో మునిగి తేలాలి అని అనుకునేవారు వారు విషయారాములు ఆత్మారాములు కారు వారికి కామవాంఛలే కాని పరమాత్మను గురించి పట్టదు ఇలా ఎందుకు జరుగుతుంది వీరంతా ఇలా ఎందుకు అవుతున్నారు అంటే ఒకే ఒక జవాబు వారిలో ఉన్న విచక్షణాజ్ఞానమును మాయ కప్పివేసింది అంటే ప్రతి మానవుడికి విచక్షణ అంటే మంచి చెడు వివేచన అనే జ్ఞానముంది కాని ఈ రజస్తమోగుణములతో కూడిన మాయవారి జ్ఞానమును హరించివేస్తుంది లేక కప్పివేస్తుంది మాయ కప్పినప్పుడు వారు దుష్కృతులు మూజులు నరాధములు ఆసురీభావం కలవారు అవుతారు వీరు ఎవ్వరూ మాయ అనే తెరను తొలగించడానికి ప్రయత్నం చేయరు ఈ మాయను దాటాలంటే శాస్త్రజ్ఞానము వివేకము వైరాగ్యము భగవంతునిమీద భక్తి శ్రద్ధ శరణాగతి భగవంతుని ఆశ్రయించడం కావాలి దీనికంతా కావాల్సింది శాస్త్రజ్ఞానము గురువు దగ్గర నేర్చుకోవడం సత్యము ఏదో అసత్యము ఏదో తెలుసుకోవడం అప్పుడు మనను ఆవరించిన మాయ తొలగిపోతుంది కొంతమంది శాస్త్రములు చదువుతారు జ్ఞానం సంపాదిస్తారు కాని రజోగుణము తమోగుణములతో కూడిన మాయవారి జ్ఞానమును కప్పివేస్తుంది దాని ఫలితంగా అంతా తమకు తెలుసు తమను మించినవాడు లేడనుకుంటారు అందుకే వాళ్లకు దేవుడు కనపడటం లేదు